మిత్రులారా అందరికీ ప్రజలాడ్ జబీబ్. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్లు, సంఘ పెద్దలు, మిగతా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం తెలియజేస్తూ, ఈ భారతదేశంలోని క్రైస్తవులపైన దాడి ఇది కొత్త కాదు. చాలా కాలం నుంచే జరుపుకుంటూ వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సబ్బండ మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. గతంలో మణిపూర్లో జరిగిన సంఘటన కానీ, వనపర్తి జిల్లాలో చిన్నబాయి మండలంలో కూడా పాస్టర్లను అందరినీ ఒక దగ్గర చేర్చి బైబిల్ను చించేసి దాడి చేసి కుంకుమను, బొట్లు ఈ రకంగా చేశారు. హిందువులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ఆ దుశ్చర్య పాల్పడుతున్నారు. అట్లాంటి మతోన్మాదులను వాళ్ళ చర్యలను ఖండిస్తున్నాం. హిందువులు చాలామంది మంచి వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, కానీ దుర్మార్గులు, మతోన్మాదులు కొంతమంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని మొన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఢిల్లీ కేంద్రంలోని మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ చర్చికి పోయి ప్రార్థనలో పాల్గొన్నాడు. కింది వాళ్ళకు కూడా ఆ ఒక సాంకేతం ఆయన పంపాలని మనవి చేస్తున్నాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా సమానంగా చూసే విధంగా ఈ భారతదేశంలో ప్రధానమంత్రి అట్లా చొరవ తీసుకొని పనిచేయాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి క్రైస్తవులైన దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ మతోన్మాదుల చర్యలను ఖండిస్తూ ఎప్పుడు ఏం జరిగినా కూడా క్రైస్తవులకు మేము ఉండం అనే విధంగా పోలీసు యంత్రం కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ ముందుకు రావాలని, ఎప్పుడైనా స్వేచ్ఛగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ భారతదేశంలో అందరూ సమానంగా ఉండి నడుచుకోవాలని, హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనములో అరుపు ఎలుగని కార్మికుడే. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరగని యాత్రికుడే, అలుపు ఎరగని యాత్రికుడే. మత సామరస్యం వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి. ఈ సబ్బండ కులాలు, మతాలన్నీ ఈ శాంతియుతంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు. జై భీమ్.